యాక్టర్ అవుదామని అనుకున్నారా? లేకపోతే ఓన్లీ సింగర్ అవుదామని చెప్పేసి అనుకున్నారా? సింగర్గానే అనుకున్నాను. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఇదే మీ హిట్ సాంగ్ అంటారా? నేను దీంతో స్టార్ట్ అంటాను. ఓకే. ఇట్స్ మై ఫస్ట్ స్టెప్. 3 టైమ్స్ టు 4 టైమ్స్ చూసుంటారు. నిజంగా చూసాను. సో సాంగ్ చూస్తే చాలా బాగుంది. మీ ఆడియన్స్ కోసం ఒక 2 లైన్స్. ఎగిరే ఎగిరే తన జత పడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరిరులే. అరెరే అరెరే అదు పెరగని అలజడి ఎదలో ఇప్పుడే మొదలాయనులే. ఎగిరే ఎగిరే తన జత పడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరినులే. హాయ్ దివ్య గారు. హాయ్ అండి. సో యాక్చువల్గా ఒకేసారి 2 ప్రొఫెషన్స్ అంటే ఇప్పుడు మీరు ఇటు యాక్టర్గా ఇటు సింగర్గా నార్మల్గా మాట్లాడుకుంటే 2 పడవల మీద మీరు కాలేసినట్టే కదా. అవును. సో మీ దృష్టిలో మీరు స్టార్టింగ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ యాక్టర్ అవుదామని అనుకున్నారా? లేకపోతే ఓన్లీ సింగర్ అవుదామని చెప్పేసి అనుకున్నారా? సింగర్గానే అనుకున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్, మా గ్రాండ్ మదర్ షీజ్ ఏ మ్యూజిక్ టీచర్, అలాగే రేడియో ఆర్టిస్ట్ కూడా. వైజాగ్లో పాడేవారు లైట్ మ్యూజిక్. దాని తర్వాత అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళ సిస్టర్ అవసరాలు సీతా సత్య అంటే చాలా ఫేమస్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ 1980s 70s. ఓకే. ఒక ఆంధ్ర అప్పుడులో మనకి తెలంగాణ ఈ డివైడ్ అయింది లేదు కదా. సో ఒక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది, అప్పుడు మనకు పుట్టలేదు. అండ్ తర్వాత మీకు తెలుసు కదా, చాలా వచ్చేసాయి ఎంతోమంది మళ్ళీ సింగర్స్ అది ఇది. దాని తర్వాత మా మదర్ కూడా కొంచెం నేర్చుకుని రేడియోలో పాడడం జరిగింది పెళ్ళికి ముందు. పెళ్ళాక అమ్మకి మేము అందరం రావడం వల్ల పిల్లలు పుట్టడం ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ఆవిడ మధ్య ఆపేశారు. నాతో మ్యూజిక్ నాకు నేర్పించి నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్దామని మదర్ అనుకున్నారు. కానీ నేను స్టడీస్ మీద ఎక్కువ, మనకి తెలుసు కదా స్టడీస్ లైక్ ఫస్ట్ స్టడీసే, దాని తర్వాత ఏదైనా. సో అందరూ స్టడీస్ మిస్ అవ్వకూడదు, తర్వాత ఏదైనా అని మ్యూజిక్ ఫ్యామిలీ అయినా కూడా స్టడీస్కే వాల్యూ ఇచ్చేవారు. సో మీరు మ్యూజిక్ వచ్చేటప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ లేదు ఇక్కడ నేర్చుకున్నారు మాకు ఇట్లా గురువు ఉన్నారు అని చెప్పేసి అంటారు కదా, మీకు అలా ఎవరైనా? నేను రాజమండ్రి అండి, మాది ఆంధ్రప్రదేశ్. అంటే నేను పుట్టింది అయితే తెలంగాణయే, అంటే ఖమ్మం. ఓకే. ఖమ్మంలో పుట్టాను, కానీ పెరిగింది అయితే రాజమండ్రిలో, చదువుకుంది కాకినాడ, అట్లా అనమాట. సో అప్పుడు మా టీచర్ ఉండేవారు, వలి గారు, తర్వాత ఇంకో మేడం, అలా 2-3 మేడమ్స్ దగ్గర ఒక 1 year నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత నా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత నా డిగ్రీ అయ్యాక ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుందామని ప్యారలల్గా వైజాగ్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర కూడా క్లాసికల్ ఒక 1.5 year ఒక పక్కన జాబ్ చేస్తూ ఒక పక్కన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఓకే. యా. సో జాబ్ అంటే అప్పుడు ఏ జాబ్ చేసేవారు మీరు? నేను డిగ్రీ అయిన తర్వాత MBA ఫస్ట్ ఇయర్ చేస్తూ ఇక్కడికి వచ్చాను జాబ్కి. ఫస్ట్ చెన్నై వెళ్ళిపోయాను. చెన్నై నుంచి హైదరాబాద్, చెన్నై ఎండలు తట్టుకోలేక, మీకు తెలుసు కదా ఆ వెదర్ మనకి సెట్ కాదు. సో ఎస్ మనకి అని హైదరాబాద్ వచ్చేసి, హైదరాబాద్లో జాబ్ జన్పాక్ట్ ఐడియా ఉంటుంది, IKS అని కనెక్టివ్. సో అందులో 1 year చేయడం జరిగింది. ఒక పక్కన మ్యూజిక్ నేర్చుకోవడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ పాడిన పాట అంటే చాలా ట్రాక్స్ పాడానండి, కోరస్లు పాడాను, చాలా మూవీస్కి RR రికార్డింగ్స్ ఎన్నో. సో ఇప్పుడు చాలా మందికి మనం బ్యాక్గ్రౌండ్లో ఏం పాడినాము, ఓకే ఏదైనా సినిమా పేరు చెప్పినాం అనుకోండి, ఓ ఓకే దాంట్లో పాడింది మీరా అన్న పాయింట్ ఆఫ్ లో గుర్తొస్తుంది కదా. సో ఆ టైప్ అంటే ట్రాక్ సింగింగ్ ఫోక్ లేకపోతే ఒక 2 సినిమాలకి పాడానండి. వాళ్ళు ఉంచుకున్నారు లేదో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. కోరస్ లో కూడా చాలా ఫిలిమ్స్ కి అరుణ్ చిల్వేరి గారికి అలా కొంతమంది పిలిచినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. నేను అక్కడ పాడడం జరిగింది. అవి కోరస్ లో పెట్టుకున్నారు, హమ్మింగ్స్ ఉంటాయి కదా వెనకాల, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ కూడా పాడడం జరిగింది. ఇంకా కే రాబిన్ గారు కూడా పిలిచారు, ఆయనది కూడా ఒక సాంగ్ అయితే పాడడం జరిగింది. అదే అంటున్నాను, పాడి వచ్చేస్తాం, మంది ఉంచుతారా లేదా మనకు తెలియదు, ఉండదు అని మనకు తెలుస్తుంది. యాక్టింగ్ పరంగా కూడా అలానే ఉంటుంది, అంత కాకపోవచ్చు. మరీ సింగింగ్ లో అయితే అంత ఉండదు, ఎందుకంటే సింగింగ్ కి ఆప్షన్స్ కూడా ఎక్కువ, యాక్టర్స్ కి ఆప్షన్స్ ఎక్కువ. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మూవీలో ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా
వాళ్ళకి చాలా పిక్కీగా ఉంటారు సింగర్స్ దగ్గర. ఆ. నాకు ఈ సింగర్ అయితేనే వాళ్ళకి బాగుంది. కమర్షియల్ గా ఉమ్. వెళ్తుంది, ఎంత బాగా పాడు. అక్కడ నేమ్ లేదు, మనకి నేమ్ లేనప్పుడు వాళ్ళకి వెళ్ళదు కదండి, వాళ్ళకి కమర్షియల్ మన బిజినెస్ ఇవ్వలేం కదా. ఆ. బాగా పాడినా మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నేను అందరినీ అనట్లా, ఉమ్. ఓకే, కొంతమంది అలా ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల వాళ్ళ పేరు కూడా వచ్చింది. అవును. కొంతమంది పేరు ఉంటేనే తీసుకుంటారు, పేరు రావాలంటే ఇలాంటి వాళ్ళు ఇవ్వాలి కదా అంటారు నేను. Yeah. అవును. సో మీరు పాడిన పాటలలో అంటే ఇప్పుడు వరకు ఏదన్నా ఓకే అదే click అయిందా? ట్రాక్ సింగింగ్ కోరస్లతోనే ఉండిపోయాను. ఇదేదో అవ్వదు అని నాకు అర్థమైపోయి సో రీసెంట్ గా వచ్చిన సాంగ్ ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఇదే మీ హిట్ సాంగ్ అంటారా? నేను దీంతో స్టార్ట్ అంటాను. ఓకే. ఇట్స్ మై ఫస్ట్ స్టెప్. ఇప్పటి వరకు నేను ట్రాక్ సింగింగ్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పాడినవి, వాళ్ళు వెనకాల పెట్టుకుంది, అక్కడెక్కడో నేను సినిమా మధ్యలో హమ్మింగ్స్ పాడినవి మీకు చూపిస్తాను. మీరు ఏం చూస్తారు సార్, సినిమా చూడాలి ఫస్ట్, ఆ రీ రికార్డింగ్స్ చూడాలి, చాలా ఉంటుంది, అవన్నీ వర్కౌట్ అవ్వవు మనకి. సో అందుకని నేనేం చేశానంటే ఇండివిజువల్ సాంగ్ అయితే ఎలాగో ఇండిపెండెంట్, ఐ మీన్ సాంగ్ ఆల్బమ్ సాంగ్ కాబట్టి, అంటే యాక్చువల్గా ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్ అనమాట. నేను అందులో ఒక హీరోయిన్ లాగా తీసుకొని ఒక షూటింగ్ జరుగుతోంది, అది అన్ఎక్స్పెక్టెడ్ ఊటీలో అవ్వాల్సింది. మాకు కొంచెం లొకేషన్స్ ప్రాబ్లం చాలా జరిగాయి, ఉన్నారు అంటే బడ్జెట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు, మనకు ప్రొడ్యూసర్స్ వెనక వెళ్ళడం ఏవో చాలా జరిగినాయి. సో అందుకని అంత భారం మా మీద పడిపోతుంది కాబట్టి మేము ఫ్రెండ్సే చేసేది. మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండే, డైరెక్టరే నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండే, మా కో సింగర్స్ నా ఫ్రెండ్స్, మేము అందరం టీం వర్క్ చేసాం. ఆ మూవీ ఆగిపోవడం వల్ల మంచి సాంగ్స్ ఉండిపోయినాయి. ఆ సాంగ్ ఎందుకు మనం వదిలేసుకోవాలని చెప్పేసి మూవీని పక్కన పెట్టి సాంగ్ ముందుకు తీసుకొచ్చి. కానీ ఏ మాట కామాట సాంగ్ మాత్రం చాలా బాగుంది. నేను సీరియస్ చెప్తున్నాను, ఒక 3 times to 4 times చూసింటాను. నిజంగా చూసారా? చాలా బాగుంది. అండ్ ఇంకొకటి లిరిక్స్ పరంగా కూడా చాలా బాగా రాసిండు. మేబీ అది లవ్ స్టోరీకి సంబంధించిన సాంగ్. అంటే బేసిక్గా అబ్బాయిలే అమ్మాయిని వర్ణించుతారు కదా, జనరలీ చాలా బాగా వర్ణిస్తారు, అమ్మాయి అలా ఉంది ఇలా ఉంది అలా. జనరల్గా మనం చూసేది ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ చాలా బాగా వర్ణిస్తారు. అమ్మాయిల్లో చాలా తక్కువ ఉంటుంది రైటింగ్ పార్ట్ కానీ, లేకపోతే ఒక లిరిసిస్ట్ కానీ. ఎవరు ఉన్నారు అసలు ఎవరైనా ఉన్నారా అంటే మహా అయితే ఒకళ్ళు ఎవరైనా ఉండుంటారు, అది మనకు తెలియదు. అంటే మనం చెప్పలేకపోతున్నాం అంటే ఎవరు లేరు. సో ఒక సింగింగ్, ఒక వన్ సైడ్ లవ్ ని ఎంత బ్యూటిఫుల్ గా సో మా డైరెక్టరే లిరిసిస్ట్, తన అంటే డైలాగ్ రైటర్ కమ్ లిరిక్స్ కూడా రాస్తూ ఉంటారు. చాలా బాగుంది. సో మళ్ళీ ఫస్ట్కి వస్తే మీరు సింగర్ అవుదామని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యారు అని అన్నారు కదా. సో యాక్టింగ్ వైపు ఎందుకు అడిగేయాల్సి వచ్చింది? అండ్ ఇంకొకటి మీరు అడిగేసుడే ఒక పెద్ద డైరెక్షన్లో, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో వాళ్ళ కొడుకు నటించిన ఆకాష్ పూరి గారు నటించిన మెహబూబా సినిమాలో మీరు రోల్ చేసిరు కదా. సో ఆ అవకాశం ఎట్లొచ్చింది? దానికంటే ముందు అసలు అటు సైడ్ ఎందుకు వెళ్ళారు? యాక్చువల్గా నేను బేసిక్గా సింపుల్ అండ్ షార్ట్లో చెప్పేస్తాను. అన్ఎక్స్పెక్టెడ్గా వన్ ఆఫ్ మై కో సింగర్స్ ఇక్కడ తను సార్ దగ్గర పనిచేస్తాడు ఏడి కింద. తను చాలా బాగుంటాడు, లుక్ వైజ్ కావచ్చు, పేరు చెప్పాలో లేదో నాకు తెలీదు, చెప్పకూడదేమో, ఐ డోంట్ నో. కళ్యాణ్ వచ్చాను, తను సూపర్ సింగర్. బోల్ బేబీ వీటిల్లో కూడా తను ఫైనలిస్ట్ సంథింగ్, ఐ డోంట్ నో దట్ పర్టికులర్ సరిగమప, ఐ డోంట్ నో దట్. సో అతను చాలా బాగా పాడతారు, నా ఫ్రెండ్. తను అక్కడ ఏడి కింద పనిచేస్తున్నారు. అక్కడ ఇలా ఏదో జరుగుతుందని తను పోస్ట్ పెట్టగానే మా ఫ్రెండ్ కోసం నేను వెళ్ళి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అలా ముందుకు వెళ్ళాను అనమాట, మా ఫ్రెండ్ కోసం వెళ్ళాను నేను. ఓకే. తను అక్కడ ఇచ్చింది, నేను కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ చాలా మందికి ఉంటుంది ఏంటంటే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేయడం అనేది, అది ఏదైనా ఒక 2-3 డైలాగులు ఉన్నా పర్లేదు. సో ఆయన డైరెక్షన్లో చేయడం అనేది అందరికీ ఒక కళ. ఆ కళలో నా కళ కూడా ఒకటి. సో దాని గురించి నేను పూరి జగన్నాథ్ అంటే కొంచెం పర్సనల్గా అడ్మైర్ అన్నట్టు. ఆయన అంటే ఒక మంచి రైటర్, డైలాగ్ వర్షన్ అయితే వేరే లెవెల్. అవును, యా. సో నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కదా, మీ స్టార్టింగ్ కెరియర్లో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని ఇన్స్పిరేషన్గా పెట్టుకొని వస్తారు కదా. సో మీరు పాటలు పాడడానికి, మీకు ఆ ఇంట్రెస్ట్ కలగడానికి మీకు ఎవరు ఇంట్రెస్ట్ సింగర్స్లో? బేసిక్గా సింగర్స్లో అంటే నాకు ఎస్పీపీ గారు, అలాగే మన జానకమ్మ, వీళ్ళంతా వన్స్ అపాన్ లాస్ట్ ఇది వరకు ఎరా వాళ్ళందరూ ఒక సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. వాళ్ళు నా ఇన్స్పిరేషన్. నా చిన్నప్పుడు వచ్చే కొద్ది అంటే మనం కూడా అడిషనల్గా యాడ్ అవుతారు కదా, సింగర్స్ అంటే చాలా ఇష్టం అని అంటే కొంతమంది ఉన్నారు.
తమిళ్లో కానీ నిత్యశ్రీ గారు, బొంబేశ్రీ గారు, శిల్పారావు ఇప్పుడు అలా కొంత బ్యూటిఫుల్ సింగర్స్ ఎంత అంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు అంత క్లాసికల్నే మోడిఫై చేసి ఎంత బ్యూటిఫుల్గా పాడతారంటే వాళ్ళని చూసి నాకు చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా మీరు బిజీ షెడ్యూల్ నార్మల్ ఇప్పుడు ఈ సాంగ్ నుంచి ఖచ్చితంగా మీరు బిజీ అవుతారు. ఎందుకనంటే ఆ సాంగ్ కూడా అంతే క్వాలిటీగా, అంతే మీనింగ్ఫుల్గా, అంతే గ్రాండ్గా, అండ్ ఇంకొకటి వింటుంటే వినే కొద్దీ ఆ మెలోడీ మాత్రం సీరియస్గా నాకు బాగా నచ్చింది. సో అంత బాగుంది. మీరు షూటింగ్స్ కానీ లేదు రికార్డింగ్స్ కానీ లేని సమయంలో దివ్య గారు ఇంట్లో ఏం చేస్తుంటారు? నేనా అండి బేసిక్గా అస్సలు ఖాళీ అనేది ఉండదు. ఏంటి అంటే చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ తిరుగుతూ ఉంటా. ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము. అండ్ నేను పాడతాను కదా పబ్స్లో, నాకు బ్యాండ్ ఉంది. మేము మేనేజర్ నా బ్యాండ్కి నేనే, అలాగే నా బ్యాండ్లో కో సింగర్ నేనే. నేను మా కో సింగర్స్ మేమందరం కూర్చొని సాంగ్స్ కంపోజ్ చేస్తాం. మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, థీమ్ చేసిన ఆయన నా ఫ్రెండ్. ఫస్ట్ ఒక అంటే ఫ్రెండ్ కాబట్టి మేము అందరం కూర్చొని ఇలా భోజనాలు కూర్చుని ఏం చేస్తామంటే ఈ ట్యూన్ బాగుందా బాబా అని నన్ను అడుగుతారు. మేమేమో ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ఇలా 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 తనే మొత్తం వర్షన్ అంతా ఇచ్చింది తనే. సో ఇలా యాడ్ చేద్దాం అని చెప్పేసి మేమందరం కూడా అడిషనల్గా హెల్పింగ్ ఉంటుంది. ఏదో తనకి ఇస్తే మేము ఏదో బ్లైండ్గా వెళ్ళిపోమండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉండాలి. మనం ఏదో చేసే పని మీద మనకి నాలెడ్జ్ ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత బాగా చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలం అది పెడతాం, పెట్టి దాన్ని అవుట్పుట్ అంతవరకే ఇస్తాం. ఎందుకంటే అదే మాకు క్యాలిబర్ కాబట్టి. సో ఇప్పుడు ఈ బ్యాండ్ గురించి చెప్పారు కదా, సో అది ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ థాట లేకపోతే మీరు అంతా కలిసి అనుకున్నదా? బ్యాండ్ అంటున్నారా? బ్యాండ్ అనేది ఇప్పుడు ట్రెండ్ మీకు తెలుసు. ఏ పబ్లోకి వెళ్ళినా, ఏ కాక్టైల్ పార్టీ, సంగీత్, మీరు చూస్తే మూవీ ప్రీ రిలీజ్ కూడా అలా. నేను నా ఫస్ట్ బ్యాండ్ స్టార్ట్ చేసేది అదేనండి, మహేష్ బాబు గారు మూవీ ఉంటుంది కదా, సర్కార్ వారి పాట. ఫస్ట్ నేను మామూలుగా సింగింగ్, ఇలా ట్రాక్ సింగింగ్ లేకపోతే ఆర్ఆర్ లేకపోతే విడిగా సింగింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఏమైనా షోస్ వస్తాయి. కానీ బ్యాండ్ ఫామ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు శ్రేయస్ మీడియా వాళ్ళు కాల్ చేసి ఇలాగా కావాలమ్మా సర్కార్ వారి పాట సార్ ప్రీ రిలీజ్కి చేయాలన్నారు మహేష్ బాబు. నాకు శ్రేయస్ మీడియా కాల్ చేసి, దేర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నాకు. అయితే నాకు బ్యాండ్ ఏం లేదు, ఏదో మేము పెళ్ళిళ్ళకి వీటికి లేకపోతే ఏదైనా అంటే అడిగితే చేయడమే. నేను వెళ్ళి ఎవరిని అడగను, నాకు తెలియదు కూడా ఎవరిని అడగాలనేది. సో అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన అడగడం, అప్పుడు బ్యాండ్ ఫామ్ చేసుకుందాం, ఇంకా 10 days టైం ఉందని చెప్పేసి మేము అందరూ ఆల్రెడీ మా కో సింగర్ బ్యాండ్ ఉంది, అదే బ్యాండ్తో మేము స్టార్ట్ చేసాం. అలా కొన్ని షోస్ అలా పెద్ద పెద్ద వాళ్ళతోనే మళ్ళీ. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ 10,000 మెంబర్స్తో స్టార్ట్ చేసామండి. సుమా గారు పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా అలా కొన్ని 10,000 మంది ముందు మీరు ఆలోచించండి, వణికిపోతాం. బట్ స్టిల్ పైగా మ్యామ్ వచ్చే ముందు వరకు నేను ఎంసీ కూడా కొంచెం అందరినీ ఎంటర్టైన్ చేయడం ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటాను. సుమా గారు పావుగంట లేట్ అవుతారు, మీరే ఎంసీ చేసేసేయండి, మీరే పాటలు పాడేసుకోండి అని నాకు ఇచ్చేసారు వాళ్ళు. 10,000 మంది నా చేతిలో ఇచ్చారు. ఈ 10,000 మెంబర్స్ నా చేతిలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అని చెప్పి ఇంట్రడక్షన్, మా బ్యాండ్ ఇంట్రడక్షన్ మేము అవన్నీ కూడా ఫుటేజ్ నాకు ఉండింది. అక్కడి నుంచి నాకు ధైర్యం వచ్చింది, మంచిగా పాడాము, అందరు ఎంటర్టైన్ అయ్యారు. సో అప్పుడు మహేష్ బాబు గారు రావడం, ఎంటర్ అవ్వడం, ఆయన వస్తున్నప్పుడు మేము పాడడం, ఇట్ వాజ్ సో నైస్. అలాగా విక్రమ్ పాడాం. విక్రమ్ ఆయన మన కమల్ హాసన్ గారు వీళ్ళందరూ అప్పుడే మన అనిరుద్ధిని చూడడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా నాకు అన్ని పడ్డమే పెద్ద పెద్ద వాళ్ళతో. మా బ్యాండ్ అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటే ఆల్మోస్ట్ మేమే ఉండేవాళ్ళం. ఓల్డ్ ఒక 10-15 కొట్టు వచ్చాం. అప్పుడు పబ్స్లో ఎంటర్ అయ్యాం, సినిమాలు ఇంకా ఇవంతా మాకు మంచి ప్రొఫైల్ స్టార్ట్ అయిపోయింది, చాలా మంది రీచ్ ఎక్కువైంది. దియా బాగా చేస్తారు యాంకరింగ్ కానీ సింగింగ్ కానీ, షీఈ్ లైక్ చాలా లైవ్లీగా ఉంటుంది అని ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ ఇంట్రెస్ట్. అలా వాళ్ళు ఇచ్చిన కమెంట్స్ చెప్తున్నాను కానీ దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్. ఓకే, మీరు మాట్లాడుతుంటే అలానే ఉంది. సో అంటే లైక్ నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు. దేవుడు మనం కొన్ని కష్టపడితే ఆయనే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మన కష్టం ఎప్పుడు ఆపద్దు, ప్రయత్నలోపం ఉండకూడదు అంటారు. మా మదర్ ఎప్పుడు అదే చెప్తారు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నావు, 100 కాదు 2,000 పెట్టే, ఎనర్జీ ఇచ్చేసి దాని తర్వాత రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించుకో. వచ్చిందా ఎంజాయ్ చేయి, లేదా
ఇంకా నెక్స్ట్ నీకోసం ఉంది, బీ రెడీ ఫర్ దట్. ఇదంతా కూడా ప్రాక్టీస్. అలా ఇంటర్నేషనల్ షోస్ ఎన్ని కంట్రీలు వెళ్ళానో నాకు తెలీదు. ఇలా 2 monthsకి ఒక కంట్రీ వస్తుంది. సో మీ లైఫ్ బిజీగా మారిపోయింది బై గాడ్స్ గ్రేస్ ఎస్, ఒక్క కాల్తో. ఒక్కొక్క అంటే కదా, దాని ముందు కూడా నేను సినిమాలు చేశాను చాలా. అవును 2017లో 18లో మెహబూబా వచ్చింది. అవును. అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 30 ఫిలిమ్స్ కొట్టాను, 32 ఫిలిమ్స్. సో వీళ్ళకి నేను నోన్ కాబట్టి శ్రేయస్ మీద నన్ను అప్రోచ్ అయ్యారు. ఓకే. అసలు ఎవరో తెలియకుండా, అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా వాళ్ళ చేతిలో పెడతారంటే అంత పెద్ద ఈవెంట్స్ కానీ ఏమైనా. సో ఆల్రెడీ నా ప్రొఫైల్ తెలుసు. నేను సినిమాల్లో కానీ సింగింగ్లో కానీ అటు ఇటు వెళ్ళి అమ్మాయి ఏదో కష్టపడితే ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని నేను నిలబెట్టుకున్నాను. సో వాళ్ళు ఇవ్వడం కానీ నేను నిలబెట్టుకోవడం కానీ, మా టీం వర్క్ చాలా బాగుంటుందండి. ఊరికి నేను వచ్చేసి నేను చేసేసాను నేను ఎప్పుడు చెప్పను. టీం లేకపోతే ఈరోజు నేను వచ్చి కూర్చోలేను కూడా. ఎందుకంటే ఆ కంపోజిషన్ కావచ్చు, ఆ లిరిసిస్ట్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, వీళ్ళందరూ ఇంత బాగా చేశారు కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నార్మల్గా సింగర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మెలోడీస్ పాడడం అంటే చాలా ఇష్టం. సో కొంతమందికి మాస్ సాంగ్స్. సో అలా మీకు మెలోడీసా లేకపోతే మాస్ సాంగ్స్ అంటే దాని గురించి? మెలోడీసే ఇష్టం. అంటే మరీ స్లో ఇష్టపడను, ఫాస్ట్ ఇష్టపడను. మెలోడీస్లో ఒక డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి అంటే. సో అలాంటి జోనర్స్ నాకు చాలా ఇష్టం. లైక్ డిఫరెంట్ జోనర్స్ ఉండే అందులో కూడా. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మనోహర అంటే ఇష్టం నాకు. చాలా మంచి బ్యూటిఫుల్ మెలోడీ. ఇప్పుడు మా సాంగ్ కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్, దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అలా నాకు ఆ జోనర్స్లో ఇష్టం ఉంది. మరి ఓవర్స్లో నాకు నచ్చదు, ఎందుకంటే సాంగ్ కోసం చూస్తూ ఉంటాం అంత. బట్ మెలోడీ జోనర్ ఇష్టము. మాస్ కూడా ఇష్టమే, అంటే మరీ ఓవర్ మాస్ ఉండకూడదు, లిరికల్గా వినిపించి అది మంచిగా మనకు కూడా డాన్స్ వేయించే మాస్ సాంగ్ ఇష్టం. వాళ్ళకి ఉండకూడదు. ఇలా అయితే నేను ఇష్టపడతా. డీజే టిల్లు బాగుంటుంది, కైండ్ ఆఫ్ నాటు బాగుంటుంది. ఎందుకంటే అది ఒక ప్యాట్రైటిక్ సాంగ్. నాటు అనేది ఒక మనకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఒక మీకు అర్థమైంది, అలా ఉండాలి. సో దివ్య గారి ప్లేలిస్ట్ మెలోడీ ఉంటుందా లేకపోతే మాస్ ఉంటుందా, రెండు కలిపేసి ఉంటాయి? రెండు కలిపి. అంటే నేను అదే చెప్తున్నాను కదా, మెలోడీ అంటే నాకు ఇష్టం ఫస్ట్ ప్రయారిటీ. కానీ మిగతా మ్యూజిక్ అంటే మొత్తం అండి, ప్యాక్, కాంబో ప్యాక్ అంతా ఇష్టమే నాకు. ఈవెన్ మాస్ ఇష్టం, అన్ని జోనర్స్ ఇష్టమే. కానీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి నాకు మెలోడీ. సెకండ్ నేను మాస్, ఫోక్ ఏవైనా కూడా పాడతా. నాకు ఛాన్స్ దొరికే చాలా బాగుంది అంటే డెఫినెట్గా నేను ఒక మంచి ఫోక్తోనూ మంచి ఏమంటారు మాస్ సాంగ్తో వస్తా. సో రీసెంట్గా ఇప్పుడు అరేరే సాంగ్ రిలీజ్ అయింది కదా, సో దానికి కొంచెం పాజిటివ్ టాక్ అందరికి నచ్చుతుంది. అవును. సో దాని గురించి మీ అభిప్రాయం? సో మీకు విషయం చెప్తాను. ఇప్పుడు మీరు అందరికీ నచ్చుతుంది అని అంటున్నారు. కొంతమంది కొన్ని ఛానల్స్ అప్రోచ్ అయ్యాను సార్, సాంగ్ వెళ్ళక ముందు, ఇలా మేము సాంగ్ రిలీజ్ అవ్వక ముందు. కొంత పెద్ద పెద్ద ఛానల్స్ చెప్తున్నాను, పేర్లు చెప్పను. వాళ్ళు అసలు చూడలే. చూసి బాగాలేదని చెప్పండి, లేకపోతే చూసి వీళ్ళు ప్యాడింగ్ ఆర్టిస్టులు కాదు, వీళ్ళకి నోన్ కాదు, వీళ్ళు సెలబ్రిటీలు కాదు, వీళ్ళ వల్ల రూపం ఉపయోగం లేదు అని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నో చెప్పినా నేను ఓకే. నువ్వు చూడకుండా, ఒక కంటెంట్ చూడకుండా అసలు ఎలా చెప్పేస్తావు నో అనేది నా పాయింట్ ఎప్పుడు. అది నేను చాలా బాధపడ్డాను. నేను ఈరోజు మీ ముందు చెప్తున్నాను, అలాంటి మ్యూజిక్ ఛానల్స్కి డెఫినెట్గా ఆ రోజు అనుకున్నాను, నేను ఇది ఎలా అయినా రీచ్ అవ్వాలి, ఆడియన్సే ఈరోజు ఈ సాంగ్ ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మ్యూజిక్ ఛానల్స్కి పొగరు. వాళ్ళకి నేను ఏం అంటే నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ మీడియా ముందుకు తీసుకెళ్లేది కాంట్రవర్సీ. నా పాయింట్ ఏంటంటే మనం ఎలా ఆన్సర్ చేయాలంటే, ఎక్కడైతే మనం వద్దన్నారో ఆ ఛానల్ తప్ప మిగతా ఛానల్స్ అందరికి, అంటే అన్ని ఛానల్స్ మనం తెలిసి మన సాంగ్ ప్రోడక్ట్, ఈ సాంగ్ మనం వద్దన్నామా అయ్యయ్యో అనుకోవాలి. ఎందుకంటే ప్రోడక్ట్ చూడకుండా నో చెప్పడం అంతే కదండి. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కూతురు బాగాలేదు అని చెప్పి అప్పుడు మీరు రిజెక్ట్ చేయొచ్చు, తప్పులేదు. అసలు నేను చూడట్లేదు, చూడకుండా వద్దు అసలు మీరు వేస్ట్ అని, అసలు నా వెనకాల ఎవరున్నారు, నేను ఏం చేయగలను, నా క్యాలిబర్ ఏంటి, మీకు అసలు ఏం తెలుసు, ఏం తెలియకుండా ఎలా నో చెప్తావు అనేది నాకు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఈ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు అందరు కలిసే ఉన్నారని చెప్పేసి అన్నారు కదా. అవునండి. సో ట్యూన్ తర్వాత లిరిక్స్ తర్వాత ట్యూన్ వచ్చింది?
ట్యూన్ తర్వాతే లిరిక్స్ రాశారు. కానీ ట్యూన్కి ముందు మన విజువలైజేషన్ మన డైరెక్టర్కి అన్నీ అవును, తెలుసు, అవును. ఆయనే కదా లిరిసిస్ట్, కాబట్టి ఆయనకి తెలుసు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, సో ఇలా వస్తుంది అని మొత్తం ఒక బటర్ఫ్లై కాన్సెప్ట్. అమ్మాయే బటర్ఫ్లై అంటే ఏంటి, ఒక ఫ్రీడమ్, ట్రాన్స్ఫర్మేషన్. సో అంత తన మ్యాజికల్ వర్డ్స్తో తన ఒక ఇమాజినేషన్ వరల్డ్లో ఉంటుంది. బటర్ఫ్లై మళ్ళీ తన లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసి, అంటే లైక్ ఒక బ్యూటిఫుల్గా తను కన్వే చేసి ఏం చెప్పాలనుకుంటుందో మళ్ళీ బటర్ఫ్లై అయిపోతుంది. యా, సాంగ్ లో లాస్ట్ లో దాని అర్థం అదేనా? సో చాలా మంది తెలియదు. మీరు చూస్తే బటర్ఫ్లై కూడా అమ్మాయి పోస్టర్ చూస్తారు, ఆ బటర్ఫ్లై అంటే టచ్ అయి ఉంటుంది మొత్తం డస్క్ అంతా, అంటే లైక్ బటర్ఫ్లై లాగా మారిపోతుంది. సారీ, బటర్ఫ్లైలో వస్తుంది, ఒక అమ్మాయిలా మారిపోతుంది కదా. సో ఆ మ్యూజిక్కి తను అలా డివైన్ అంటే అలా అయిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది, తను ఏమనుకుందో అది కన్వే చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అమ్మాయి రూపంలో. తను ఏం చెప్పాలనుకున్నా చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో సాంగ్ చూస్తే చాలా బాగుంది. మీ ఆడియన్స్ కోసం ఒక 2 lines. యా, నేను 2 lines కాదు 3 ఓకే ఫైన్, మొత్తం బాగానే పర్లేదు. అయ్యో, పాడమంటున్నారా? ఓకే, నేను ఇంకా చెప్పమంటున్నారు ఎవరు? ఓకే ఓకే. సో యా, డెఫినెట్గా పాడతాను. దీనికి ముందు అంటే పాడే ముందు దీనికి మేల్ వర్షన్ పాడారు. ఓకే, మా కోసింగ్ నా బ్యాండ్ ఉందని చెప్పిన కోసింగ్ మేల్ వర్షన్ పాడారు. మీ అందరు ఫ్రెండ్స్ అని చెప్తున్నాను కదా. ఆ ఫిలింలో ఒక అమ్మాయిని వదిలిస్తే అబ్బాయి పాడతాడు. ఓకే, కానీ ఆ సినిమా అయిపోయింది కదా. అందుకే నేనేమన్నానంటే ఆ సినిమా మరి మేల్ వర్షన్ రాకూడదు, సినిమా ఒకవేళ బయటకు వస్తే బిస్కెట్ అవుతుంది కదా, రైట్? అందుకని ఫీమేల్ వర్షన్ నేను పాడతామని నేను నిర్ణయించుకున్నాం. ఎవరికి ప్రాబ్లం ఉండదు. లిరిక్స్ చేంజ్ చేసాం, దీని అంటే కాంట్రాస్ట్ గా రాశారు. తను అమ్మాయి కోసం రాస్తే అమ్మాయి అబ్బాయి కోసం రాసినట్టు జరిగింది. అది ఫుల్ ఆర్కెస్ట్రా ఉంటుంది, ఫ్లూట్ నుంచి రకరకాల డ్రమ్స్ అన్నీ ఉంటాయి అందులో, ఫుల్ హెవీ డ్రమ్స్, ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ ఉంటుంది ఒక ఎమోషనల్గా. ఇదేమో సాఫ్ట్గా హాయిగా ఇంట్లో నిద్రపోయి పడుకునే ముందు మనం పెట్టుకుని జోలపాట లాగా ఉంటుంది, లాలి లాలి లాగా. సో అలాగా ఈ దీన్నే అన్ప్లగ్డ్ అంటారు. కీబోర్డ్ ప్లేయర్, ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్, అందులో కీబోర్డ్ వాయిస్తారు కదా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. తను నేనే ఈ సాంగ్ మొత్తంలో ఉంటాం. సో తను కూడా నార్మల్గా మన తెలుగులో ఇంత ముందు సినిమాలు చేసినట్టుంది కదా. 6 films ఆల్మోస్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏమన్నా? మ్యూజిక్ డైరెక్టర్ సర్వణ వాసుదేవన్, హీస్ ఫ్రమ్ చెన్నై. అండ్ తను, నేను స్టార్టింగ్లో తెలుగు రాదేమో, ఈయన ఏం చేస్తారేమో అంటే మనం అనుకున్నది ఇవ్వలేరు అవుట్పుట్ అని అనుకున్నాను. చాలా తప్పు. మ్యూజిక్కి అదేంటి లాంగ్వేజ్కి సంబంధం లేదు. మీరు ఏదైనా నార్మల్గా కన్వే చేసినా వాళ్ళు 1 రూపీ అడిగితే 10 రూపీస్ ఇచ్చేస్తారు వాళ్ళు. మ్యూజిషియన్స్, టెక్నీషియన్స్ అలా ఉంటారు. సో మనం మ్యూజిక్ మా డైరెక్టర్ ఇట్లా కావాలి భయ్యా అని అంటే 1 రూపీ అడిగితే 2 రూపీస్ ఇస్తాడు మనోడు. సో అంత బాగా ట్యూన్ ఇవ్వడం జరిగింది. తను అంత బాగా రాశారు. నేను అలా మీరే చెప్పాలి, పాడాను. అంత బాగా విజువల్స్ ఇచ్చారు. మేము సింపుల్గా అనుకున్నాం కానీ ఇది కూడా చాలా ల్యాక్స్లో అయింది మాకు కూడా. ఆడియన్స్ కోసం ఒక 2 lines. నాకు చరణంలో కొన్ని లిరిక్స్ చాలా ఇష్టం అండి. అది జస్ట్ అంటే, నీ మనసులో మనసుని పుట్టనా, ఓ వరమునే కోరనా, నా పాటని పాటగా చెప్పనా, మాటన్నది చాలునా, తుంటరి మాటలే మేనునే తాకిలి, అల్లరి స్నేహమా ప్రియతమా, నీ వల్లనే ఇంతగా మాటలే మౌనమే పెదవులే దాటునా, ఈ దేహమయ్యో చిరుదీపమై వెలిగేను ఈ ప్రేమ ఉన్నన్నాళ్ళే, నిన్ను చూడక గుడి గంటలా మోగింది నా గుండె మరి కొత్తగా, అరరే అరరే అదు పరగని అలజడి ఎదలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరే తన జతపడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరిరులే. సూపర్ అండి, అంత స్వీట్ ఉంది వాయిస్, ఇంటుంటే వినబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ. సో
ఇలా మీలానే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ అంటే మీరు ఇందాక అన్నారు కదా ఒక సాంగ్ మేము ఇంత కష్టపడి చేసినాము సో దాన్ని ప్రజలకి చూపించడానికి మేము ఇంత కష్టపడ్డాము సో అలా బిగినర్స్కి మీలా అనుకుని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే నేను అడ్వైస్ ఇచ్చేంత నాకు అడ్వైస్ తెలియదు కాకపోతే సో ఏమంటారు దాన్ని అట్లీస్ట్ సజెషన్ సజెషన్ అంతే ఎవరైతే ఇండిపెండెంట్ సాంగ్స్ చాలా వరకు మన తెలుగులో చాలా తక్కువ మెలోడీస్ ఎక్కువ ఫోక్లో ఉంది ఒకే జోనర్ అది ఫోక్లో ఏంటంటే అండి అంటే ఇది జస్ట్ ఓకే ఇన్ఫ్లుయెన్స్ ఫోక్లో ఏంటంటే కమర్షియల్గా డ్యాన్స్ వేసుకోవడానికి లేకపోతే కమర్షియల్గా బిజినెస్ అవుతుంది ఫోక్ సో ఎప్పుడు ఫోక్లో కాకుండా మెలోడీలో కూడా మనం కనుక ఆల్బమ్స్ చేస్తే ఎవరు లేరు ఒకటో రెండో ఉంటాయి గట్టి మాట్లాడితే సో ఎవరైతే కవర్స్ చేస్తున్నారు కవర్స్ కాదు ఇండిపెండెంట్ మన ఆల్బమ్ సాంగ్ మనం మెలోడీస్ ఏం లేవు కాబట్టి సో ఈ జోనర్ చాలా ఖాళీగా ఉంది నేను ఫింగర్స్ లెక్క పెట్టుకోవచ్చు మెలోడీస్లో మన కవర్ సాంగ్ మన ఇండిపెండెంట్ సాంగ్ రావాలంటే సో గైస్ నా సలహా ఏంటి అని అంటే ఇండిపెండెంట్ సాంగ్ మీ ఆల్బమ్స్ మీ సింగిల్స్తో రండి ఒక 10-12 చేసుకోండి మంచి మంచి సాంగ్స్ పెట్టుకుని 1-2 కష్టపడండి ఒక ఫస్ట్ సాంగ్ కష్టపడండి తర్వాత మెల్లమెల్లగా ప్రొడ్యూసర్స్ స్పాన్సర్స్ నాకు వస్తున్నారు ట్రస్ట్ మీ సో నేనేమంటున్నానంటే మీకు ఫస్ట్ ఒకటి అద్భుతంగా చేసి చూపించండి తర్వాత మీ డబ్బులతోనే మీరున్న దాంట్తోనే ఎంత బాగా బెస్ట్ చేయగలరో అది చేసి ఒక అవుట్పుట్ని ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు సెకండ్ సాంగ్ కూడా ఆటోమేటిక్గా మీ స్టెప్స్ మీకు వచ్చేస్తాయి అండ్ మెలోడీ చాలా మంది ఎవ్వరూ తీసుకోవట్లేదు ఎందుకంటే మెలోడీ అనేది రిస్క్ చాలామంది ఈ జనరేషన్లో ఓన్లీ మాస్ ఫోక్ వెళ్తారు మెలోడీ చాలా కష్టం అండ్ దానికి చాలా మనకు స్పేస్ ఉంది మనమే కవర్ చేయాలి మంచి ఆల్బమ్స్తో డెఫినెట్గా మీరు ఏం ఆలోచించకుండా మెలోడీ సాంగ్స్తో మీ ఇండిపెండెంట్ సాంగ్తో వచ్చేసేయండి మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి ఇప్పుడు దీనికి ఇంత రీచ్ వస్తుంది కదా సో ఈ సాంగ్కి సో మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి నా దృష్టిలో ఎప్పుడు సక్సెస్ అనేది సక్సెస్ అయిపోయాం అనుకునేది సక్సెస్ అయితే కాదు ఎందుకంటే ఒక పాయింట్ వస్తుంది ఒక ఫేమ్ అవ్వచ్చు ఒక సాంగ్తో అయిపోతారు కొంతమంది 10 సాంగ్స్తో సక్సెస్ అవుతారు సక్సెస్ అనేది రీచ్ అయ్యి అది వాళ్ళు గుడ్ కాంప్లిమెంట్ అవ్వడం వాళ్ళకి చాలా బాగా అనిపించి ఒక కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ అవ్వాలి లేకపోతే వాళ్ళకి అనుభూతి పొందాలి మనం ఇచ్చే ప్రోడక్ట్లో ఇది సక్సెస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను సక్సెస్ అంటే ఏదో 10 మిలియన్ వచ్చేసి అది నువ్వు నువ్వు డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటావా యూట్యూబ్లో లేకపోతే ఇంకేదైనా చేస్తావా అది కాదండి సక్సెస్ దట్ ఈస్ నాట్ అది షార్ట్ వేస్ అనమాట నా పాయింట్ అందరూ కష్టపడాలి ప్రతి డిపార్ట్మెంట్ పనిచేయాలి ఒక సాంగ్ కాదు 100 సాంగ్స్ అయినా సక్సెస్ అని కాదు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను నేనైతే సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ నా పాయింట్ ఇప్పుడు మీరు రీచ్ అయ్యాను సార్ సాంగ్ మీకు నచ్చింది కదా నేను సక్సెస్ అయినట్టే అంటే సక్సెస్ ఇన్ ద సెన్స్ నాకు ఫేమే రావక్కర్లేదు ఆ కంటెంట్ మీకు రీచ్ అయ్యి మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వడం ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నాకు హ్యాపీ అంతేగాని సక్సెస్ అంటే ఫేమ్ వచ్చేసి రాత్రే నెక్స్ట్ డేకి మనం స్టార్ అయిపోవాలి అసలు ఎంజాయ్ ఏం చేసావు లైఫ్లో ఈ రోజు నువ్వు పాడేసి ప్రోడక్ట్ ఏదో జనాలకు అందించేసి యూట్యూబ్లో 10 మందితో మాట్లాడేసుకుని అలా ఇచ్చేసావు నైటే నువ్వు మిలియన్స్లో వెళ్ళిపోయింది అది ఏదైనా కావచ్చు అది సినిమా అయినా ఏదైనా కావచ్చు ప్రాసెస్ని ఏమి ఎంజాయ్ చేస్తాం ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫెయిల్ వచ్చినా పర్వాలేదు ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి అంటాను లైఫ్ చూడండి స్టార్ట్ అండ్ స్టాప్లో మధ్యలో అది నేను ఎంజాయ్ చేస్తాను నా ఫ్రెండ్స్తో మీట్ అవుతాను వాళ్ళతో కూర్చుంటాను కంపోజిషన్స్ లిరిక్స్ ఎలా లిరికల్గా ఆయన ఎలా రాస్తున్నాడో చూస్తున్నా ఇవన్నీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మనకు ఒక ధైర్యం వస్తుంది ఏదైనా అటు ఇటు అప్ అండ్ డౌన్స్ వెళ్ళినా కూడా మనకి విద్య ఉంటుంది అది ఎప్పటికీ పోదు కాబట్టి ఎక్కడైనా బతికిస్తాం మీరు ఏ అడవిలో వేసినా కూడా అంటే కొంచెం అలాంటి ప్లేసెస్లో కూడా ఐ కెన్ క్రియేట్ సమ్ జాబ్ ఐ కెన్ క్రియేట్ మై సెల్ఫ్ అంటే బిజీ అవ్వడానికి సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ ఫర్ అవర్ లైఫ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ అరెరే సాంగ్ ఎందుకు చూడాలి? సో అది కూడా ఎక్కడ చూడాలి, ఎందుకు చూడాలి అని చెప్పి జస్ట్ ఆడియన్స్కి చిన్న చెప్పేసారు అనుకోని వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇంత మాట్లాడుకున్నాం, వాళ్ళకి అర్థమైంది, ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు. సో
అబ్బాయిలకి ఒక ప్రపోజల్ సాంగ్ లాగా, అమ్మాయిలకి ఒక ప్రపోజల్ సాంగ్ లాగా. అంటే అమ్మాయిలు కొంతమంది చాలా ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరు. అబ్బాయికి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా, అవును. ఆ విషయం చెప్పాలనుకుంటున్నా. సో, ఆ టైప్‌లో సాంగ్ ఎందుకు జూడాలి అంటే? యాహ్! షూర్. డెఫినెట్‌గా అండి. మంచి క్వెషన్ చేశారు కపిల్ గారు. హ్మ్. నా పాయింట్ ఏంటంటే, ఎందుకు 'అరెరే' సాంగ్ చూడాలి అని అంటే, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ మెలోడీ జోనర్‌లో ఎవ్వరు లేరు. చాలామంది మీరు వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు. సో, ఒక మెలోడీ సాంగ్ మేము ముందుకు తీసుకొచ్చాం మీ అందరి ముందు అంటే, ఏదో సమ్ థీమ్ విత్ కాన్సెప్ట్ అండ్ సబ్జెక్ట్ ఉంటేనే తీసుకొస్తాం. అండ్ ఈ సాంగ్ స్పెషల్‌గా ఒక అమ్మాయి, ఒక అబ్బాయికి ఒక ఇమాజినేషన్ వరల్డ్‌లో ఎంత ప్రపోజ్ చేస్తది. అంటే ఒక బటర్‌ఫ్లై అనే కాన్సెప్ట్. బటర్‌ఫ్లై అంటే ఏంటి? ట్రాన్స్‌ఫర్మేషన్. సో, తను ఒక రూపంలో వచ్చి, తను కన్వే చేసి తన వరల్డ్‌కి వెళ్ళిపోతుంది. సో, ఆ కన్వే చేసే మ్యాటర్ మీరు చూడాలి. డెఫినెట్‌గా అది మెన్ అంటే జెంట్స్‌కి చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు వచ్చే కమెంట్స్ కూడా ఆల్మోస్ట్ మెన్ నుంచే వచ్చాయి. అండ్ ఫీమేల్ కూడా వచ్చింది. బావుంది అని అన్నారు. వీళ్ళైతే వాళ్ళు ఫీల్ అయ్యి నాకు మరి కాల్స్, స్టేటస్‌లు అసలు ఇంకా ఎంతమంది స్టేటస్‌లు, ఎంతమంది వీడియోస్, ఎన్ని కాల్స్ వచ్చినాయో. అండ్ నేనేదో వెళ్ళిపోయిందని చెప్పట్లేదు. ఇదే నా ఫస్ట్ స్టెప్పు. ఇక్కడి నుంచి నేను ఆగకుండా ముందుకెళ్ళాలి అనేది ఈ సాంగ్ చూసిన తర్వాత నాకంత ఎనర్జీ ఇచ్చారంటే జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. అండ్ డెఫినెట్‌గా ఇలాంటి మెలోడీస్‌ని మీరు అంటే సపోర్ట్ చేస్తే నెక్స్ట్ నేను ఇంకో 10, 15 పాటలతో వస్తాను. నెక్స్ట్ జనరేషన్‌కి కూడా చాలా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. 'అరెరే అరెరే' సాంగ్ బటర్‌ఫ్లై మ్యూజిక్ ఛానల్. ఇది బటర్‌ఫ్లై కాన్సెప్ట్ ఆ! లక్కీగా మ్యాచ్ అయిపోయింది. ఛానల్ నేమ్ కూడా బటర్‌ఫ్లై మ్యూజిక్ ఛానల్‌లో రిలీజ్ అయింది. ప్రోమో చూడండి. అందులో ఫుల్ సాంగ్ కూడా ఉంటది. అండ్ డిఫరెంట్ షార్ట్స్‌లో కూడా మీకు డిఫరెంట్‌గా చాలా చూపించడం జరుగుతుంది. అండ్ విజువల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే డీఓపీ గారు, డైరెక్టర్, మ్యూజిక్, సింగర్‌గా నేను అండ్ యాక్టింగ్ కూడా నేనే చేశాను. సో, ఈ డిఫరెంట్ బటర్‌ఫ్లై కాన్సెప్ట్‌తో వచ్చాము. డోంట్ మిస్ ఇట్. చూడండి. బాయ్స్‌కైతే సూపర్. చాలా నచ్చుతుంది. యాహ్! సూపర్ మేడం. సో, ఇలానే మీరు ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలని, ఇంకా మంచి మంచి హైట్స్ అందుకోవాలని కోరుకుంటూ యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్స్ యాహ్! ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ టు కపిల్. ఎంత చక్కగా, నీట్‌గా మమ్మల్ని క్వెషన్స్ ఏసి ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు ఐయామ్ సో హ్యాపీ. అండ్ ఈ సాంగ్ మీ ఛానల్ వాళ్ళు కూడా ఐ థింక్ ఎంజాయ్ చేయాలి. అండ్ మీ ద్వారా ఎంతో మందికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. బటర్‌ఫ్లై మ్యూజిక్ ఛానల్‌లో ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. డెఫినెట్‌గా మీరు అందరూ అండ్ స్పెషల్లీ అమ్మాయిలు ఇది మెన్‌కి ఎవరైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే ప్రపోజల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రమ్ లేడీస్. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.